ముందు ఇంటెలిజెన్స్ వింగ్స్ వెళ్తాయి. ఆ తర్వాత డ్రోన్స్ ఇట్లాంటి వాటితో నిఘా పరికరాలు వెళ్తాయి. ఆ తర్వాతన సైనిక పరికరాలు వెళ్తాయి. ఆ తర్వాత యుద్ధ నౌకలు వెళ్తాయి, యుద్ధ విమానాలు వెళ్తాయి, సైన్యం వెళ్తుంది. ఇదంతా యుద్ధానికి ముందు దశల వారీగా జరిగే ప్రిపరేషన్. అమెరికా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏదైతే వెనిజులాకి ముందు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. వెనిజులా దగ్గరలో యుద్ధ నౌకలు పెట్టారు, యుద్ధ విమానాలు పెట్టారు, వెనిజులాకు సంబంధించినటువంటి ఆపుతున్నారు. ఇవన్నీ కూడా ఏమీ కాదు అనుకునే దశలోంచి ఏకంగా వెనిజులా అధ్యక్షుడు ఎత్తుకుపోవడం దగ్గర నుంచి వెనిజులా మీద దాడి జరిగింది. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయింది. అట్లాగే ఫ్లైట్ ట్రాకింగ్ డేటా లెక్క ప్రకారం చూసుకుంటే అమెరికన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వైపుకి తరలి వెళ్తున్నాయి పెద్ద ఎత్తున. ఈ లెక్కలని ట్విట్టర్లో మెన్షన్ చేస్తూ చాలామంది అడుగుతున్నారు, ఏం జరుగుతోంది, ఏమన్నా కొత్త యుద్ధం రాబోతోందా? ఎందుకంటే కొలంబియా అధ్యక్షుడు దమ్ముంటే నన్ను పట్టుకో అంటున్నాడు. అట్లాగే క్యూబా మీద దాడి చేస్తాం, కొలంబియా మీద దాడి చేస్తాం, లేకపోతే గ్రీన్లాండ్ పట్టుకుంటాం. ఇట్లాంటివన్నీ అమెరికా చెప్తున్నటువంటి వేళ ఏం జరుగుతుందో అన్నది చూస్తున్నారు అందరూ.